సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో సర్పంచ్‌లకు సన్మానించే కార్యక్రమంలో తను మాట్లాడిన మాటలపైన ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఖండిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు గూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి అనేక విధాలుగా దూషించడం అయితే జరిగింది. అదేవిధంగా బీజేపీ నేతలు గూడా సీనియర్ నేత మరి బండి సంజయ్ గూడా ఖండించడం అయితే జరిగింది. కేసీఆర్‌కి కొంత అనుకూలంగా మాట్లాడిన విధానం అయితే కనబడతా ఉంది. ఏ నాయకుడైనా గాని మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయంటూ నిన్న మీడియా చిట్ చాట్‌లో బండి సంజయ్ చెప్పడం అయితే జరిగింది. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడము ఆ సీఎం చైర్‌కే అగౌరవం అన్న విధంగా తన వ్యాఖ్యలైతే కనబడతా ఉన్నాయి. ఈ సీఎం ఒక ఏదైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి, లేకుంటే సర్పంచ్‌లకు సంబంధించిన సన్మాన కార్యక్రమం కాబట్టి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడాలి. అంతేకాని అక్కడ ఒక నేతను టార్గెట్ చేసి తను మాట్లాడిన పదజాలం ఏదైతే ఉంటుందో ఆ పదజాలాన్ని ఖచ్చితంగా సవరించుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన ఘాట్ వ్యాఖ్యలైతే బండి సంజయ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అందరు నేతలు కూడా ఖండిస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే మాటలు మాట్లాడారో ఆ మాటల పైన కూడా ఇటు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా కొంత మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తన వ్యాఖ్యలు సరికావు, సరిచేసుకోండి అనే విధంగా తెలుపుతా ఉన్నారు. బండి సంజయ్ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం మాట్లాడడం కూడా కొంత విచిత్రంగా కనబడతా ఉంది. అంటే ప్రతిసారి కూడా ఏ తప్పునైనా గాని తను కొంత మ్యానిపులేట్ చేస్తూ ముందుకు అది ధోరణి అయితే కనబడతా ఉంటది. అలా కాకుండా నిజాయితీగా ఉన్న నాయకుడు నిజాయితీగా మాట్లాడాలి. ఈ విధంగా ప్రజలను చేసే పనులేవైతే ఉంటాయో సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలి గానీ, ఇట్లా ఒక నేతను గురించి ఆ విధంగా మాట్లాడడం సభ్యతం కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన మండిపడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మాన్కొండూరు మాజీ ఎమ్మెల్యే అయిన రసమయ్య బాలకిషన్ గూడా అనేక వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన విధానాన్ని గూడా చూసాము. ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు గూడా ఖండిస్తా ఉన్నారు. ఏదైతే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడము, ఆయన కాంగ్రెస్ పార్టీకి సీఎం కాదు. తెలంగాణలో ఉన్న 4,00,00,000 ప్రజలకి తనొక సీఎంగా తనున్నాడు. అలాంటి నేపథ్యంలో తను మాట్లాడే మాటలు 4,00,00,000 ప్రజలు వింటా ఉంటారు. 4,00,00,000 ప్రజల్ని గూడా తను రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి తన యొక్క మాటలు గూడా అందరిని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప ఒకరిని ఉద్దేశించి మాట్లాడకూడదు అనగా ఆయన మాటల పైన ఇటు సీనియర్ నేతలు గూడా మండిపడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలైతే అలా ఇలా కాదు, మా ఉద్దేశ్యం ఆ విధంగా కాదు. ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఆ భాషే కరెక్ట్ అయిన భాష. ఎందుకంటే వాళ్ళు గతంలో మాట్లాడారు కాబట్టి మేము గూడా అదే భాషను తీసుకొస్తా ఉన్నాము. వాళ్ళకి సమాధానం ఈ విధంగానే చెప్పాలి అంటూ ఇటు కాంగ్రెస్ నేతలైతే చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ నెటిజన్లు మాత్రం బీఆర్ఎస్ తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా తప్పు చేయాలని ఏం రూల్ లేదు గదా! వాళ్ళు మాట్లాడారని మీరు గూడా ఆ విధంగా మాట్లాడడం మీ గౌరవానికి అగౌరవంగా పరిచే విధంగా ఉంటుంది గాబట్టి, నెటిజన్లయితే కామెంట్‌ల రూపంలో ఇటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. వీటిపైన సీనియర్ నేతలు గూడా మండిపడతా ఉన్నారు. అటు బీజేపీ అని గాకుండా, బీఆర్ఎస్ గాకుండా అనేక విధాలుగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళందరూ గూడా ఆ విధంగా మాట్లాడడం సబబు కాదు అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తా ఉన్న నేతృత్వం అయితే ఇక్కడ కనబడతా ఉంది. మరి వీటిపైన గూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలి అన్నట్టుగా కొంతమంది డిమాండ్ చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్‌కి సారీ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా